మీ ఆర్సీ లైసెన్స్ అన్నీ తీయండి, బయటికి తీయండి. బాయ్ శతాక్షి. హలో చెప్తలే. హలో. ఏందో అమ్మ ఉరిగిపోయింది. సో ఈరోజు బ్లాగ్ అయితే మీకు తెలిసి ఉండొచ్చు, లోగో చూసి అన్నప్రసన్న బ్లాగ్ అనమాట. అన్నప్రసన్న చేయించడానికి మేమైతే విజయవాడ వెళ్తున్నాం. అండ్ అన్నప్రసన్న ఎలా చేస్తాం, అక్కడంతా ఎలా ఉంది, ఇల్లు చదువుకోవాలి, ఇవన్నీ కూడా నేను ఈ బ్లాగ్లో చూపిస్తాను. సో ఎక్కడ కూడా మిస్ కాకుండా బ్లాగ్ని ఎండ్ వరకు చూసేసేయండి. చెప్పు నాన్న. శతాక్షి సబ్స్క్రైబ్ చేసుకోండి. శతాక్షి పాపా అక్కడక్కడ ఆమె షూస్ చూసుకుంటుంది. సో ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ వీడియోని అయితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇగో నోరు పోతుంది. అత్త 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 అన్నాలే. అట్లా అట్లా ఉండదంటే తగ్గొచ్చు తగ్గొద్దు. మీ తాత గొంతు వస్తుంది, మహేందర్ తాత గొంతు ఏం రాదు కదా. ఆగా బాయ్ శతాక్షి. ఆఫ్టర్ సో ఇంటి దగ్గర బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయిపోయాము. ఇంకా దారిలో అయితే ఫుల్ ఆకలేసింది అనమాట, లంచ్ టైమ్. సో లంచ్కి అనేసి ఇక్కడ హైవే 7లో అయితే ఆగామన్నమాట. చాలా బాగుంటుంది. మోస్ట్లీ మేము ఇక్కడే తింటామన్నమాట ఎవ్రీ టైం విజయవాడకి వెళ్ళినప్పుడు. సో చాలా బాగుంటుంది ప్లేస్ కానీ, అక్కడ ఫుడ్ కానీ అంతా కూడా చాలా నీట్గా ప్రెజెంట్గా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా నా ఇష్టమైన ప్లేస్ వచ్చేసి చూస్తాను చూడండి. ఒక కార్నర్కి మంచిగా గ్రీనరీలో, అది కూడా ఇది వాష్రూమ్ అనమాట. ఇది వాష్రూమ్ గైస్. ఇక్కడ కార్నర్కి మంచిగా ఇలా ట్రీస్ పెట్టేసి ఉంటారనమాట. ఇది నా ఫేవరెట్ స్పాట్ అనమాట ఈ ఫుడ్ కోర్ట్లో. చాలా అంటే చాలా బాగుంటుంది. నా డ్రీమ్ అయిపోయిందనమాట. ఎప్పటికైనా ఒక ఇల్లు కట్టుకుంటే మంచిగా ఒక కార్నర్కి ఇలా ట్రీ పెట్టించుకొని మంచిగా నేచర్ని ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి. బట్ మెయింటెనెన్స్ ఎలా ఉంటుందో పక్కన పెడితే మాత్రం వ్యూ మాత్రం అదిరిపోతుంది. అండ్ నేను తినేటప్పుడు మాత్రం కరెక్ట్గా ఇలా మేనేజ్ చేస్తారు. వాయిస్ అయితే సందేశం తీసుకుంది. దానికి స్పీకర్ చూసావా? తెలివి
శతాక్షి గారు మీ ఆర్సీ లైసెన్స్ అన్ని తీయండి, బయటికి తీయండి. హలో, ఆస్క్ మై డ్రైవర్, ఐఎమ్ ద డ్రైవర్. 2 డ్రైవర్స్ ఉండొద్దు, సింగిల్ డ్రైవర్ ఉండాలి. షీ ఈస్ ద ఓనర్. ఐ ఆమ్ ద ఓనర్. షీ ఈస్ ద ఓనర్. ఫస్ట్ ఐ ఆమ్ ద ఓనర్. హలో మేడం, మేడం పెద్ద మేడం, ట్రాఫిక్ కానిస్టేబుల్ పెద్ద మేడం మస్తు ఇగ్నోర్ చేస్తుంది. ట్రాఫిక్ కానిస్టేబుల్ అడుగుతుంది. ఇక్కడి నీ ఆర్సీ ఇయ్యి, నీ లైసెన్స్ ఇయ్యో పెద్ద మేడం. ట్రాఫిక్ కానిస్టేబుల్ అడుగుతుంది. కొట్టిరానా ఎట్లా ఇగ్నోర్ చేస్తుంది కావాలని. శతాక్షి ఐ లవ్ యూ. కూర్చుంటావా? టైం పడుతుంది. అమ్మ మీరు డ్రైవ్ చేసేటప్పుడు ఇక్కడ చూడొద్దు. చూడు. హలో, అటు అటు రోడ్డుకి చూడాలి. రోడ్డుకి రోడే కనిపిస్తుంది ఈ డ్రైవర్కి. నవ్వుతుంది మళ్ళా. ఏయ్ జల్లు శతాక్షి అయితే మెల్లిగమ్మా మెల్లిగా. అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అంటే ఇదేనేమో. అసలు మా ప్లాన్ వచ్చేసి ఆఫ్టర్నూన్ వరకు విజయవాడ వెళ్ళిపోయి అక్కడ అంతా సెట్ చేసేసుకొని నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే అన్నప్రసన్నకి వెళ్ళిపోవాలని చెప్పేసి మా ప్లాన్ అనమాట. బట్ సడన్గా కార్ అనేది బ్రేక్ డౌన్ అయ్యింది, క్లచ్ సెట్ అనేది పోయిందనమాట. ఇంకా ముందుకు వెళ్ళట్లేదు బండి. ఎంత ముందుకు వెళ్ళడానికి ట్రై చేసినా కూడా బ్యాక్కే వెళ్ళిపోతుంది అనమాట. ఇంకేం చేయలేని పరిస్థితి. గూగుల్లో అండ్ హైదరాబాద్కి దగ్గర కూడా కాదు, విజయవాడకి దగ్గర కూడా కాదు, కోదాడ అటు సైడ్ అనమాట దగ్గరలో. ఇంకా ఎవరు తెలిసిన వాళ్ళు అంత దూరం ఎవరు రారు. ఏం చేయాలి, ఇంకా గూగుల్లో మెకానిక్స్ నెంబర్స్ వెతుకుతే కొంతమంది దొరికాయి. ఇంకా వాళ్ళకి కాల్ చేస్తే ఒకరైతే వచ్చారనమాట. చూసి ఇంకా చేస్తామని చెప్పేసి అన్నారు. కొంచెం ఎక్స్పెన్సివ్ అని చెప్పేసి అన్నారు. నో ప్రాబ్లం, ఏదో ఒకటి మాకు తొందరగా కావాలి అని అంటే, తొందరగా అంటే టైం పట్టిద్ది అని చెప్పేసి అన్నారు. సో మేమైతే ఇంకా అక్కడే ఉన్న ఒక కార్ అయితే క్యాబ్ బుక్ చేసేసుకొని వెళ్ళిపోయాము విజయవాడకి. ఇంకా సిద్ధు అయితే నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 4 o'clock వచ్చారనమాట చేయించుకొని. చాలా అంటే చాలా కష్టపడ్డాడు పాపం. నిద్ర కూడా లేకుండా ఆయనకి, ఫుడ్ కూడా లేకుండే. బట్ ఇంకా అన్నప్రసన్న ఆన్ టైం చేయాలి అని చెప్పేసి ఇంకా అలా హడావిడిగా వచ్చేసామన్నమాట. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి నిద్ర కూడా లేకుండా ఇంకా పూజ చేసేసాడనమాట. ఇంకా అతను పూజ చేసేస్తుంటే నేనైతే ఇక్కడ పాపకి అన్నప్రసన్నకి కావాల్సిన ఒక స్వీట్, అదే బెల్లం అన్నం చక్కెర పొంగలి అంటారు కదా, సో అదైతే చేసేస్తున్నాను అనమాట. ఇంకా చూడండి పూజ గదిలో ఇలా దీపం పెడితే మస్తు గ్లో వస్తుంది అనమాట. ఇంకా కింద పసుపు రాస్తాము. కాకపోతే ఆ రోజు ఇంకా హడావిడిలో తొందరగా టైం లేదని చెప్పేసి తొందరగా అలా చేసేసాము. మంచి గ్లో వచ్చేస్తుంది. ఆ గ్లోకి ఇంకా చాలా పీస్ఫుల్గా మంచి వైబ్ అనేది అనిపిస్తుంది అనమాట. అండ్ ఆ రోజు చక్కెర పొంగలి ఎంత టేస్టీగా అయిందంటే, అసలు టేస్ట్ చూడకుండా చేసిన ఒక డిషెస్ చాలా టేస్టీగా అవుతాయి నేను చేసిన వాటిలో అయితే. బట్ చూస్తుంటేనే చాలా యమీ అనిపించింది అనమాట. లైక్ స్వీట్ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మంచి మినిమల్గా వచ్చిందనమాట. సో ఫస్ట్ టైం నేను ఇలా పెసరపప్పు వేసి చేయడము. ఎప్పుడు కూడా ఓన్లీ రైస్తోనే చేసేస్తాను, లేకపోతే రవ్వతో చేసేస్తాను. మేము విజయవాడలో అయితే ఇక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడే అక్కడ విజయవాడ మన మేనేజ్మెంట్ నుంచి ఇలా పంతుల నెంబర్ కనుక్కొని మాట్లాడుకున్నాం అనమాట. ఈ పంతులు గారు అయితే చాలా నిదానంగా, చాలా ఓపికగా, చాలా బాగా చేస్తారు అన్నప్రసన్న. చూడండి మేము లేట్ అయింది అని అన్నా కూడా నో ప్రాబ్లం, మెల్లగానే రండి, కాకపోతే టైం అయిపోద్ది అని అది ఇది అని చెప్పేసి చాలా మెల్లగా మంచిగా నీట్గా చేసేసారనమాట. చూడండి యాక్చువల్లీ మేము విజయవాడలో ఎందుకు చేయించాలనుకున్నామంటే, లైక్ మేము విజయవాడకి వెళ్ళిన తర్వాతనే కన్సీవ్ అవ్వడం జరిగింది. సో అంతా మంచిగా పాజిటివ్గా అనిపించింది. సో అట్లీస్ట్ వెంట్రుకలు అయితే తిరుపతిలో అనుకున్నాము. సో అట్లీస్ట్ అన్నప్రసన్న అయినా విజయవాడలో చేస్తే కొంచెం మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి అలాగైతే మేము ఏం మొక్కుకోలేదు, బట్ ఆన్ ది స్పాట్ అలా ఫిక్స్ చేసుకొని వెళ్ళిపోయామన్నమాట. ఇంకా అక్కడే పంతుల్ని మాట్లాడేసుకున్నాము. సో సపరేట్గా 3rd floorలో పెళ్ళిళ్ళు ఇలా చాలా అవుతుండే అనమాట. సో పెళ్ళిళ్ళ బ్యాక్ సైడ్ అయితే మేము ఇలా అన్నప్రసన్న చేయించుకున్నాము. చూడండి మా క్యూటీ పాప బాగుంది కదా. లంగా జాకెట్లో వాళ్ళ పెద్దమ్మ కుట్టించింది అనమాట. ఈ లంగా జాకెట్ చాలా క్యూట్గా ఉండే. సో దానికి మ్యాచింగ్గా నేను శారీ తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి డ్రెస్ అంతా బాగా జరిగింది. కాకపోతే కొంచెం ఆల్రెడీ విజయవాడలో హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది. ఇంకా గుడిలో అంతమందిలో చాలా అంటే చాలా ఉడకపోసింది అనమాట. ఇంకా మనకి టెంపుల్లో ఏసీస్, కూలర్స్ అవన్నీ బెటర్ కదా, ఫ్యాన్స్తోనే అడ్జస్ట్ అయిపోవాలన్నమాట. సో ఇంకా కొంచెం హ్యూమిడిటీకి తను తట్టుకోలేక ఏడ్చి కాసేపు పడుకొని ఇంకా తను కొంచెం చిట్ పెట్టేసింది అనమాట తనకి. అండ్ పూజ మాత్రం చాలా బాగా జరిగింది. సో వీడియోస్ అంతా కూడా లైక్ మా మమ్మీ వాళ్ళకి అంత తీయడానికి రాదు కాబట్టి వీడియోస్ కొంచెం అక్కడిక్కడ క్లమ్జీగా ఉంటాయన్నమాట. సో కొన్ని వీడియోస్ అయితే అటాచ్ చేస్తున్నాను, చూసేసేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మంచి వీడియోస్తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను. అండ్ ఆల్సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మా చిట్టి తల్లి ఫస్ట్ ఏది ముట్టుకుందో చూసేసేయండి. అండ్ కంటిన్యూ చేసేద్దాం వీడియోని.
శతాక్షి 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 ముందు ఏం తీసినట్టు డబ్బులు డబ్బులు చాలా సౌమ్యంగా ఉంటుంది. అగో ఆయన లోపల శతాక్షి శతాక్షి అన్నప్రసన్నకి గ్లాస్ అండ్ బౌల్ తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు నేనైతే ఇలా అమ్మవారి ఫేసెస్ కలెక్షన్ చూసానండి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇప్పుడు శ్రావణ శుక్రవారం రాబోతుంది, సో మంచిగా అలంకరణ చేసుకోవచ్చు అనమాట. నాకు అలాగా డెకార్ చేయడం అంటే చాలా ఇష్టము. సో కొందామని అనుకుంటున్నాము, చూస్తా కొంటే మాత్రం ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాను. సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే శతాక్షి కోసం, అన్నప్రసన్న కోసం అని చిన్నగా స్పూన్ చేస్తున్నాం అనమాట. సో బయట గోల్డ్ రేట్లు చాలా ఘోరంగా ఉన్నాయి. సో బయట కొనడం ఎందుకని చెప్పేసి ఇంట్లో ఆల్రెడీ కొంచెం గోల్డ్ అనేది ఉందన్నమాట. సో దాంతోనే ఇలా చిన్నగా స్పూన్ లాగా చేస్తున్నాము. సో తెలిసినానని కాబట్టి ఇంకా 1 అవర్లో అక్కడ కూర్చొని చేయించామన్నమాట, అప్పటికప్పుడు కావాలి అని చెప్పేసి. సో ముందే ఇచ్చింటే కనుక స్పూన్ లాగానే మంచిగా డిజైన్ చేసి ఇచ్చేవారనమాట. సో నేను అంటే ఆన్ ది స్పాట్ కావాలి అన్నందుకు ఇంకా ఉన్న మెటీరియల్తోనే అలా చేసి ఇచ్చారు. ఏదో ఒకటి మనకి స్పూన్ లాగా కావాలి. చాలామంది అయితే గోల్డెన్ రింగ్తో పెడతారంట ఫస్ట్ ముద్ద, బట్ ఇంట్లో ఎలాగో గోల్డ్ వేస్ట్ ఉంది కాబట్టి ఇంకా ఇలా చేయిస్తే బాగుంటుంది అన్నట్టుగా శతాక్షి కోసం అయితే ఇలా చేయించాము. వీడియో కేమ్ టు ద ఎండ్ అనమాట. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతటి వరకు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.